మనకి ఆదివారం రోజు గడిచిపోయినాక తెల్లారి మనం ఎంత మంచి కూరలు వండుకున్నా కూడా తినబుద్ధి అవ్వదండి. ఎందుకంటే సండే మొత్తం చికెనో మటనో చేసుకొని తింటాం కాబట్టి నోటికి ఏమీ రుచి తెలియదండి. ఎంత మంచి కూరలు వండినా కూడా అప్పుడు ఇలా రోటి పచ్చడి అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఆ రెండు ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, ఎల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని అయితే మంచిగా ఉడికించుకోవాలండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత చింతపండును అయితే వేసేసుకొని మళ్ళీ ఉడికించాలండి. కాస్తంత ఉప్పు చల్లండి, త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదండి, ఇలా అయితే ఉడికిపోయాయి. టమాటా ముక్క అనేది మరీ ఉడకనవసరం లేదండి. నేను జీలకర్ర వేయటం మర్చిపోయానండి, మీరైతే జీలకర్ర వేసుకోండి లాస్ట్లో, చాలా బాగుంటుంది. ఇక ఇలా ఉడికిన తర్వాత మంచిగా రోట్లో వేసుకొని అయితే మెత్తగా ఒక ఉల్లిగడ్డ వేసి కాస్తంత ఉప్పు వేసుకొని అయితే మళ్ళీ మంచిగా నూరుకోవాలండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకి నోటికి కూడా రుచి తగులుతుందండి.